నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. విజయనగరం సర్వజన హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ తిరుపతిరావు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన హోంమంత్రి అనిత. దత్తత గ్రామాల్లో మెడికల్ క్యాంపు నిర్వహించిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. పేదరికం లేని సమాజమే P4 విధానం లక్ష్యమని వెల్లడి. పరిశ్రమల నిర్మాణానికి భూ కేటాయింపు చేసిన అధికారులు 2 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. దావోస్ ప్రపంచ పారిశ్రామికవేత్తల ఆలోచనలు అర్థం చేసుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో మార్పులను తెలుసుకుని పాలసీలు రూపొందిస్తామని అన్నారు. దావోస్ పర్యటనలో వివిధ దేశాల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను, క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి సహా 25 పాలసీలు, గ్రీన్ అమోనియా, గూగుల్ పెట్టుబడులపై సీఎం వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్గా మారుస్తామని, నాలెడ్జ్ ఎకనామీ దేశ ఆర్థిక వ్యవస్థనే మారుస్తుంది, సంపద సృష్టి జరుగుతుందని తెలియజేస్తారు. భారతీయులు, అందులోనూ తెలుగు ప్రజలు టెక్నాలజీలో ముందుంటారని, టెక్నాలజీ సమర్థ వినియోగంతో అద్భుత ఫలితాలు సాధనకు అవకాశం ఉంటుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశానికి నేడు తిరుగులేని సమర్థ నాయకత్వం ఉందని, పెట్టుబడులకు భారతదేశం ఏవి అత్యున్నత గమ్యస్థానాలని, 2047కు భారత్ ప్రపంచ శక్తిగా మారుతుందని చెప్పారు. Then I promoted step by step ecosystem. Ultimately, they migrated from Andhra Pradesh to different countries. Now 195 countries, every country there are Telugu community. How many years? Only 25 years. What is the per capita income? Highest per capita income in any country. America, if you go, highest per capita income only these people. Even Ireland, even Netherlands, even Germany, Japan, everywhere they have spreaded now. At that time, I used to do one more experiment. I used to take entrepreneurs and prospective entrepreneurs, not with my cost. I used to take everybody along with me, one get together, local entrepreneurs of the place, my entrepreneurs. Then I used to give my presentation, this is my vision, all these things. Then I used to network our entrepreneurs with other entrepreneurs. That is where inspiration. Over a period of time, all entrepreneurs of Andhra Pradesh has become very strong entrepreneurs. Talking each other, sometimes technology or otherwise knowing each other, collaborating, so many things happen. That is where second generation entrepreneurs are very strong from Andhra Pradesh, Telugu states, not other states. As he rightly mentioned, Sinha, somebody has to take lead. Then only it will be tested, you are successful or failure. You are not taking any risk. How can you be successful? Now that is where India is moving very fast now. I wanted to go for inclusive society. Growth story should be inclusive. Financial independence you call, or otherwise one family, one entrepreneur. Just now I asked our IBM and everybody to train AI. They are having a plan of 5 million. I am asking them to train 1 million plus in Andhra Pradesh. Mega scale. Here I request you one thing, all of you. Industry, service,
agriculture, everything is going on. విజయనగరం జిల్లా గజతనగరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ తిరుపతిరావు విధి నిర్వహణ సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన తిరుపతిరావు ప్రస్తుతం జిల్లా సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర హోంమంత్రి అనిత కానిస్టేబుల్ తిరుపతిరావు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులతో ఫోన్లో మాట్లాడి మంత్రి ప్రస్తుతం అందిస్తున్న వైద్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కానిస్టేబుల్ తిరుపతిరావుకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి అనిత ఆదేశించారు. అవసరమైతే అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. అదేవిధంగా తిరుపతిరావు భార్యతో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి ఆమెకు ధైర్యం చెప్పారు. తిరుపతిరావు కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్తో కూడా మాట్లాడిన హోంమంత్రి చికిత్స విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని స్పష్టం చేశారు. సరే, తిరుపతిరావు గారు హెడ్ కానిస్టేబుల్ గారు నైటు మనకి ఇక్కడ అడ్మిట్ అయ్యారండి ఐసీయూలో. ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యి అపోలోలో ట్రీట్మెంట్ తీసుకొచ్చారు. వచ్చేటప్పటికల్లా జీసీఎస్ 3 ఉంది, వెంటిలేటర్ సపోర్ట్ ఇస్తున్నాము. మనకి హెచ్ఓడి ప్రహ్లాద్ రెడ్డి గారు, నాయక్ గారు, అలాగే ఎమర్జెన్సీ శివప్రసాద్ గారు చూస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ప్రోగ్నోసిస్ బ్యాడ్, 3/3 ఉంది, జీసీఎస్ 3 అంటాం అనమాట. సో వీఆర్ గివింగ్ ద బెస్ట్ సపోర్ట్ ఇచ్చి ట్రీట్మెంట్లో ఉన్నారండి. మన మేడం గారు కూడా మాట్లాడారు, మినిస్టర్ గారు కూడా. వీఆర్ టేకింగ్ ద బెస్ట్ కేర్ అండ్ డూయింగ్ ద బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ అండి. అంటే అతనికి మూమెంట్ లేదు, పీపుల్స్ డైలేట్ అయి ఉన్నాయి. తర్వాత బోత్ సైడ్స్ బ్లడ్ క్లాట్ ఉంది, బైలాటరల్ STH అంటారు. సో దానివల్ల నాట్ ఆపరబుల్, బికాస్ స్టేబుల్ కండిషన్ కాదు కాబట్టి ఆపరబుల్ లేదు, బ్యాడ్ ప్రోగ్నోసిస్ అని చెప్తారు. మాట్లాడింది ఏంటంటే ఆయనకి ఏది కావాలన్నా బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఫ్రమ్ ఎనీవేర్ ఏది ఉన్నా సజెస్ట్ చేయండి, దాని ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా చేసి కోలుకునేటట్టు చూడమన్నారు. ట్రైనింగ్ అవర్ లెవెల్ బెస్ట్ అండి. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నూతన జాతీయ కమిటీ నియామకం డాబా గార్డెన్స్ VGF ప్రెస్ క్లబ్లో జరిగింది. కమిటీ వ్యవస్థాపకులు శ్రీకాంత్ చెడ్డుపాటి నూతన కమిటీని అధికారికంగా ప్రకటించారు. మహిళా విభాగం, యువజన విభాగం, అడ్మినిస్ట్రేషన్ విభాగాలకు సంబంధించిన నియామకాలు ప్రకటించారు. సంస్థ లక్ష్యాలు, మానవ హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో ఈ నూతన కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి కె చందు మాట్లాడుతూ నూతన కమిటీ ప్రజా సమస్యలపైన అలాగే మానవ హక్కుల పరిరక్షణకు రాజీ లేని పోరాటం చేస్తుందని చెప్పారు. మరో 3 సంవత్సరాల్లో ఆ మొక్క వృక్షం అయ్యి ఆ వృక్షం మనల్ని కాపాడడానికి, అలాగే బడుగు బలహీన వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టడానికి HRCA సభ్యుల ద్వారా జరుగుతుందనేటువంటి ఆశయంతో మరి మన శ్రీకాంత్ గారు ఉన్నారు. ఈరోజు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా స్థాపించి 3.5 సంవత్సరం అవుతున్న సందర్భంగా మేము పాత కమిటీని డిజాల్వ్ చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా కొత్త కమిటీని నియమించడం జరిగింది. కొత్త కమిటీలో నియమితులైన వారిలో ప్రథములు మాకు ప్రముఖ పారిశ్రామికవేత్త కందుల చందు గారిని నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా మరియు నేషనల్ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ ఉన్నాం. అదేవిధంగా నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా తిరుమలరావు గారిని, అడిషనల్ జనరల్ సెక్రటరీగా ముత్యాల బాబు గారిని. రానున్న రోజుల్లో ఈ ఆర్గనైజేషన్ చాలా మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటుంది. ఆ చేయడం కోసం ఈ నేషనల్ కమిటీలో నుండి మా అన్నగారు చందు గారు, ముత్యాల బాబు గారు కానీ నేషనల్ కమిటీ వాళ్ళందరూ కూడా నాకు సహకరిస్తారని చెప్పి మేము రానున్న రోజుల్లో KG to PG విద్యా సంస్థలు నిర్మించి KG to PG ఉచిత విద్యని ఇవ్వాలనేది మా యొక్క ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యం. అదేవిధంగా మేము క్రైమ్, కరప్షన్, వైలెన్స్ మీద మేము ఎగనెస్ట్గా పోరాటం చేసి సంస్థలో ఈ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు, సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మేము ముందుకు వెళతామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నన్ను HRCలో వైస్ ప్రెసిడెంట్గాను, అదేవిధంగా నేషనల్ జనరల్ సెక్రటరీగా శ్రీకాంత్ చైర్మన్ ఆధ్వర్యంలో నన్ను జాయిన్ చేసుకోవడం జరిగింది. వారి 3.5 సంవత్సరాల్లో సొసైటీకి ఎన్నో ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ నోరు లేని చోట నోరు ఉందన్నట్లుగా, అడగలేని చోట అడిగేవారుగా మేము ఉన్నామన్నట్లుగా వారి సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నేను అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి వారిని కన్సల్ట్ అయితే వారు నన్ను గుర్తించి వారు ఇచ్చిన ఈ బాధ్యతని సంస్థకు ఉపయోగపడే విధంగా నేను రానున్న రోజుల్లో మంచి ఆలోచనలతో వచ్చిన ప్రతి ఒక్కరికి
అన్యాయం అన్న వ్యక్తికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడే యోచనలో మేము ఉంటూ మాతో కూడా యోధులుగా మా మెంబర్స్ని కూడా తయారు చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని, ఈ సొసైటీ బాగుపడాలి అనే మాటకి ముందుండాలని మేము ఆశపడుతూ ఇచ్చిన ఈ పదవి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పేదరికం లేని సమాజమే లక్ష్యంగా P4 విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ P4 విధానంలో ప్రతి ఒక్కరూ తమ గ్రామాల్లో కొంతమందిని దత్తత తీసుకొని వారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉండాలని చూడాలనేదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆనందంగా ఐశ్వర్యాన్ని పొందుతారు. ఈ క్రమంలో విజయనగరం శాసనసభ్యురాలు పుష్పాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఇటీవల దత్తత తీసుకున్న మలిచెర్ల, సుంకరపేట గ్రామాల్లో ఈరోజు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్యుల పర్యవేక్షణలో నిర్వహించి ఈ వైద్య శిబిరంలో ఆయా గ్రామాల్లో గల ప్రజలకు నేత్ర, గుండె, క్యాన్సర్ వంటి వైద్య పరీక్షలు చేసి వారికి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో దూరదృష్టితో రాష్ట్రంలో P4 విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారన్నారు. ఈ 2 గ్రామాల్లో సుమారు 700 కుటుంబాలు ఉండగా వీళ్ళ 150 మాత్రమే బంగారు కుటుంబాలుగా ఉన్నాయన్నారు. గ్రామంలో అందరూ ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యంగా మెరుగుపడాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు గారి విజన్ మనకి ఎంత డెఫినెట్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అశోక్ సార్ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళంతా ఒక మొదటి నుంచి వాళ్ళు బిగినర్స్, వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి ప్లాన్ చేయడం, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాళ్ళ మైండ్స్లో ఎప్పుడు డిస్ట్రక్టివ్ మైండ్ ఉండదు, ఎప్పుడు కన్స్ట్రక్టివ్, అంటే ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి వాళ్ళకి ప్రజలకు ఎలాగ హెల్ప్ చేద్దాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా మారారు. ఈరోజు మనం అనుకోవచ్చు 2047 అంటే మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలకి డెఫినెట్గా స్వర్ణాంధ్రప్రదేశ్ చేద్దామని, దానిలో భాగంగా ఆయన ఉద్దేశం అంటే పేదరికం నిర్మూలించాలి. దానికి ఏ విధంగా చేస్తే పాపం అందరి దగ్గర ఈ ఒపీనియన్, అదే అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ విధంగా P4 అనేది కొంచెం పెట్టారు. P4 అంటే ఏంటి మీ అందరికీ తెలిసి ఉంటుంది. పబ్లిక్ అంటే మనం, ప్రైవేటు, పీపుల్ అంటే ప్రజలు, పార్ట్నర్షిప్. ఏదైనా ఎప్పుడైనా గవర్నమెంట్ అన్నీ చేసేయాలని కూడా మనది కూడా రాంగ్. అన్నీ గవర్నమెంట్ చేసేయాలి, మనం కూర్చుందంటే కుదరదు. మీకు పని కల్పించాలి, మీరందరూ దేవుడిని ఏం కోరుకోవాలి, ఉదయం నుంచి సాయంకాలం వరకు మనకు పని ఇవ్వమని కోరుకోవాలి. ఎవరైనా యూజువల్గా పని ఇవ్వమని కోరుకుంటే ఆ పనే మనల్ని ఆటోమేటిక్గా మన కుటుంబాన్ని అలాగే దేశానికి కూడా ఉపయోగపడతాం. కాబట్టి దీనిలో భాగంగానే డెఫినెట్గా ఆయన ఏం చేశారంటే ఇది చేస్తే మంచిది, ఈ పేదరికం లేకుండా, జీరో పావర్టీ, పేదరికం లేకుండా 2047కి అన్ని విలేజెస్ అందరూ హ్యాపీగా ఉండేటట్టు ప్లాన్ చేశారు. అయినా మనం అనుకోవచ్చు 2047కి ఆయన చేస్తున్నారంటే డెఫినెట్గా ఆయన మైండ్లో ఉన్నవన్నీ ఇప్పటివరకు చాలా వరకు మనం ప్రూవ్ అయ్యాయి. కాబట్టి మీరు ఇప్పుడు ఈ మెడికల్ క్యాంప్స్ అనేది మేడం గారు డెఫినెట్గా ఈ 2 గ్రామాలు దత్తత తీసుకోవడం అనేది చాలా మీ అందరూ చేసుకున్న ఒక అదృష్టం. డెఫినెట్గా మేడం గారు తీసుకోవడం నిజంగా. కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 అనేది మనకి ఒక ప్లాన్ అనేది పెట్టారు. అయితే ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047 అనేది మన ఇండిపెండెన్స్ నుంచి, మన స్వాతంత్రం నుంచి 100 రోజులు కంప్లీట్ చేసిన సందర్భంగా మనం జీరో పావర్టీ అంటే పేదరికం లేని ఏరియాగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోవాలి. అంటే మనం ఇక్కడ ఆరోగ్యంని మనం తీసుకున్నాం. అయితే ప్రజలకి ఆరోగ్యమైన ఆంధ్రప్రదేశ్ మనం చేసుకోవాలంటే ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచన. అయితే దీని ద్వారా ఒక పక్కన మనం తినే ఆహారం అవ్వనియండి, మన తినే ఆహారం ఒక పక్క ఉంటే మనం తినేది మన శరీరం బలం కోసం ఉండాలి, కానీ మనం శరీరంని హాని చేసుకొని షుగర్లు తెచ్చుకొని బీపీలు తెచ్చుకొని హాస్పిటల్కి వెళ్ళే విధానంగా మనం తినకూడదనేది ముఖ్యంగా మనం అది ఒక ఆలోచన, ఫోకస్ అనేది మనం పెట్టుకోవాలి. ఈరోజు మనం చూసుకుంటే మలిచెర్ల గ్రామానికి 280 కుటుంబాలు ఉన్నాయి. అలాగే సుంకర్పేటకి 530 కుటుంబాలు ఉన్నాయి. అయితే మన బంగారు కుటుంబాలు మాత్రం 153 బంగారు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మనం చేయి పట్టుకునే విధంగా మనం ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇవన్నీ మనం చేస్తున్నాము. అయితే ఈరోజు
ఈ P4 ద్వారా మనం ఈ క్యాంప్ పెడుతున్నాం. మన చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక మానసిక పుత్రగా తీసుకొని మన సమాజంలో మార్పు తీసుకురావటానికి ముఖ్యంగా ఇది చేస్తున్న తరుణంలో మనం ఇవన్నీ చేస్తున్నాం. అయితే మీరందరూ కూడా ఈ క్యాంప్ని సందర్శించి మీరు అన్ని టెస్టులు కూడా చేసుకోవాలంటే కంటి టెస్టులు ఉన్నాయి, గుండెకి సంబంధించిన టెస్టులు ఉన్నాయి, మామూలుగా బీపీ షుగర్లు టెస్ట్ చేసే టెస్టులు ఉన్నాయి. అలాగే మనం క్యాన్సర్కి స్క్రీనింగ్ అనేది చేస్తాం. అయితే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు కూడా అన్నీ కూడా ఇక్కడ తెచ్చి మీకోసం అనే ఈ అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. అయితే మీరందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనపై మాజీ మంత్రి, వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దావోస్ పర్యటనలో ఉన్న తండ్రి కొడుకులు రాష్ట్రానికి ఉన్న ఆర్థిక వనరులు, పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చించకుండా ఒకరికొకరు భజన చేసుకునేందుకు ఆ వేదికను ఉపయోగించడం దురదృష్టకరమని మండిపడ్డారు. గతంలో తాము తెచ్చిన పెట్టుబడులు, కంపెనీలు తప్ప కొత్తగా కూటమి ప్రభుత్వంలో తెచ్చిన కంపెనీలు, పెట్టుబడులు ఉన్నాయా అని నిలదీశారు. ప్రభుత్వ భూములు ప్రజాధనానికి రక్షకులుగా ఉండాల్సిన ప్రభుత్వ పెద్దలు ఇష్టారాజ్యంగా వాటిని తమ తబేదారులుగా కష్టపెడుతుంటే ఎంతవరకు సబబని ప్రశ్నించారు. గతంలో దావోస్ పర్యటనకు సంబంధించిన తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన లోకేష్ వాటిని నిరూపిస్తే ఈ క్షణమే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఒకవేళ నిరూపించలేకపోతే లోకేష్ తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పగలరా అని సవాళ్లు విసిరారు. ఏది లేకపోయినా అన్నీ మేమే చేసుకున్నామని చెప్పుకునేటువంటి కార్యక్రమాలు మాత్రమే గడిచినటువంటి 2 సంవత్సరాల్లో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చేస్తూ ఉన్నారు. ఏ రకంగా బాధపడతా ఉన్నారు ప్రజలు, యువత ఏ రకంగా బాధపడతా ఉంది, మహిళలు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, రైతులు ఏ రకంగా కష్టాలు పడతా ఉన్నారు, రోగులు ఏ రకంగా ఈరోజు ఆరోగ్యశ్రీ లేక ఇబ్బందులు పడతా ఉన్నారు, విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, పరీక్షలు రాయనివ్వకుండా యాజమాన్యాలు ఇబ్బందులు పెడతా ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు 5,600 కోట్ల రూపాయలు బకాయిలు ఫీజు రీయింబర్స్మెంట్. ఆరోగ్యశ్రీ దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు. రైతులకి సరైనటువంటి సమయానికే మద్దతు ధరలు లేవు. అందించాల్సినటువంటి ఆ యూరియా కానీ ఏది కూడా సమయానికి అందించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మీరు ఏ ఘనత మీరు సాధించారని చెప్పుకుంటారు? ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నడుస్తూ ఉంటే మీరు ప్రపంచ వేదికల మీదకి వెళ్ళి మీరు డప్పు కొట్టుకొని మీరు గొప్పలు చెప్పుకొని తిరిగి ప్రతిపక్షాల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడానికి మీరు ప్రపంచ వేదికలు వాడుకుంటారా? సిగ్గు అనిపించట్లేదు మీకు? ఈ రకంగా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న స్విట్జర్లాండ్లో అక్కడ జ్యూరిక్లో జరిగినటువంటి ఆ తెలుగు డయాస్పోరా సమావేశంలో వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఏం గొప్పలు చెప్పుకుంటారు? మొన్న పండక్కి రికార్డింగ్ డాన్స్లు వేయించుకున్నామని చెప్తారా? తెలుగుదేశం పార్టీ పెద్ద రికార్డింగ్ డాన్స్ ట్రూప్ అనేటువంటి ఒక ఘనత సాధించామని చెప్పుకుంటారా? మొన్న గడిచినటువంటి ఒక 15-20 రోజుల క్రితం మహిళల వస్త్రధరణ మీద సంబంధించి కొన్ని కామెంట్స్ కొంతమంది వ్యక్తులు చేస్తే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చర్చ జరిగితే నిన్న సంక్రాంతిలో ఎంత అన్యాయంగా, ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కార్యక్రమాలు మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రానికి తీసుకొని వస్తే మీరు మీడియా కానీ లేకపోతే మిగిలినటువంటి మేధావులు కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల పట్ల, మహిళల మీద చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కనీసం స్పందించకపోతే దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకొస్తే రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏంటి అనేటువంటిది మీరు ఏ రకంగా మీరు సమర్థించుకుంటారో ఈ ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ జిల్లాలో పరిశ్రమలు రప్పించడంలో నోడల్ ఏజెన్సీగా పనిచేస్తూ పారిశ్రామిక అవసరాలు, భూములు సేకరించుట, పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతులు కల్పించుట, అవసరమైన పారిశ్రామికవేత్తలకు
భూములు కేటాయించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే విజయనగరం జిల్లాలో ఏపీఐఐసిసి ద్వారా 2285.04 సెంట్ల పరిశ్రమలకు, ఎంఎస్ఎంఈ పార్కులు, పారిశ్రామికవేత్తలకు భూసేకరణ జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గంలో పరిశ్రమలు నిర్మించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ సిస్టమ్ను అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. అందులో భాగంగా విజయనగరం జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులు నిర్మాణం కోసం జిల్లా యంత్రాంగం 217.58 ఎకరాల భూమిని ఏపీఐఐసిని కేటాయించిందన్నారు. 4 ఎంఎస్ఎంఈ పార్కుల పనులు ప్రారంభమైనవి, 42 ఎకరాల భూసేకరణ పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాలో బొబ్బిలి, గజపతినగరం, ఎస్కోట నియోజకవర్గాల్లో పరిశ్రమల నిర్మాణానికి ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తయిందని, పనులు పూర్తిగా చేసే స్థాయిలో జిల్లాలో వేలాది మంది నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. 1-2 ఏళ్ల పరిశ్రమలు పూర్తి చేసి జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మనకి 3 పార్కులు శాంక్షన్ చేయడం జరిగింది. కొత్త వలసలో ఒక పార్క్ శాంక్షన్ చేశారు. కొత్త వలసలో ఆల్రెడీ అప్లికేషన్స్ ఓపెన్ చేసి ప్రాసెస్ అవుతున్నాయి. అప్పుడు ఎవరైతే ఇండస్ట్రీస్ పెడదాం అనుకున్నారో వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టారు. మనకున్నటువంటి మంత్లీ ఒక మీటింగ్ జరుగుతుంది అలొకేషన్స్ కోసం. ఆ మీటింగ్లో ప్రస్తావించి వాళ్ళకి అలొకేషన్ చేసిన తర్వాత వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. మరి అలాగే కొండకిండం ఇండస్ట్రియల్ పార్క్లో కూడా మనకి విజయనగరం ఆటో నగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఇండస్ట్రియల్ పార్క్ అంతా కూడా మాకు ఇవ్వండి, మేము మా ఆటో నగర్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా కొండకిండం పార్క్లో పెడతానంటే వాళ్ళందరికీ కూడా పార్కు కేటాయించడం జరిగింది. వాళ్ళు కూడా ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకున్నారు. మరి అలాగే బొబ్బిల్లో కొట్టెక్కి పార్క్లో సుమారు 50 ఎకరాలు మన క్యాబినెట్ ద్వారా ఒక పామాయిల్ ఇండస్ట్రీ, రాధికా పామాయిల్ ఇండస్ట్రీ ఎవరైతే గరివిడిలో ఉందో వాళ్ళు కొట్టెక్కిలో ఇంకో యూనిట్ పెట్టడానికి దానికి కూడా క్యాబినెట్ క్లియరెన్స్ చేసి ఒక జీవో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ ఇండస్ట్రియల్ పార్క్లో కూడా ఒక ఇండస్ట్రీ రాబోతూ ఉంది. సో ఆల్రెడీ కొత్త వలస కానీ, కొండకిండం కానీ, మనకున్నటువంటి కొట్టెక్కి కానీ 3 పార్కులు కూడా ఆల్రెడీ అప్లికేషన్స్ ప్రాసెస్ అవుతున్నాయి. ఇవే కాకుండా మీటర్ రీడర్స్ను ఎనర్జీ అసిస్టెంట్లుగా నియమించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి అచ్యుతరావు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసీ గాంధీ పార్క్లో మీటర్ రీడర్స్ చేపట్టిన దీక్ష 2వ రోజు కొనసాగింది. ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలవారీ వేతనాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అచ్యుతరావు ఏపీ విద్యుత్ మీటర్స్ రీడర్స్ జిల్లా సంఘం నాయకులు మాట్లాడారు. విద్యుత్ సంస్థకు ఆదాయాన్ని సమకూర్చే క్షేత్రస్థాయి సిబ్బందిని సంస్థలో ఎనర్జీ అసిస్టెంట్లుగా నియమించాలని, అప్పటి వరకు కనీస వేతనాలు అమలు జరపాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలో వేతనం లేని పీస్ రేటు అమలు చేయడం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. నిరాహార దీక్షా శిబిరం కొనసాగుతుంది. ఈరోజు 2వ రోజు. ఈ దీక్షా శిబిరం కొనసాగడానికి ముఖ్య కారణం వీరు గత 20-25 సంవత్సరాలుగా పీస్ రేట్ కార్మికులుగానే పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం పాదయాత్రలో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను కానీ ఏవీ నెరవేర్చకుండా వీరిని కట్టుబానిసలుగా పీస్ రేట్లో కాంట్రాక్టర్ల ద్వారా ఉద్యోగాలు చేయిస్తున్నారు. అసలు ఏపీ ఈడీసీఎల్కి ఆదాయం చేకూర్చేది మీటర్ రీడర్స్ ద్వారానే. వీరి బిల్లులు వసూలు చేస్తేనే ఎవరైతే విద్యుత్తును వాడతారో వారు బిల్లులు చెల్లిస్తారు. ఆదాయానికి మూలధారులైన వారిని పర్మిట్ ఉద్యోగం చేయకుండా తాత్కాలిక ఉద్యోగం కూడా కాదు పీస్ రేట్లో కొనసాగించడం ఇది చట్ట వ్యతిరేకం. కాబట్టి వీరిని వెంటనే రెగ్యులర్ వేకెన్సీ కల్పించాలి. ఈ లోపల షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లో అవకాశం కల్పించి కనీస వేతనం చెల్లించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. మేము గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క డిపార్ట్మెంట్లో మీటర్ రీడర్గా పనిచేస్తున్నాము. అప్పటి నుంచి కూడా ఈ పీస్ రేట్ విధానం అనేది అమలు అవుతుంది. మాకు ఇప్పటికి కూడా ఆ పీస్ రేట్ విధానం అమలు అవుతుంది. కానీ సమాన పనికి సమాన వేతనాన్ని ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్ వారు ఆలోచించలేదు. కాంట్రాక్ట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో స్మార్ట్ మీటర్ అనే విధానం తీసుకొచ్చి మా పొట్ట కొడుతున్నారు. అది కానీ అమలవుతే మేము భారీ బిడ్డలతో రోడ్డును పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కావున డిపార్ట్మెంట్ వారు అలాగే మన కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క విద్యుత్ సంస్థలో విలీనం చేసి మాకు ఉపాధి కల్పించి ఈ పీస్ రేట్ విధానాన్ని రద్దు చేసి మాకు ఎస్కే అకౌంట్ ద్వారా జీతాలు చెల్లిస్తూ సమాన స్వయం ఉపాధి సంఘాల ద్వారా ఉపాధిని పెంచి సంఘాల బలోపేతానికి ఎంతగానో కృషి చేయాలని డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పని ఆదేశించారు.
మహిళా ప్రాంగణంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మండల స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల అభివృద్ధికి కొత్తగా సిబ్బందిని తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈనారి సిఆర్పి భర్తీ చేస్తామని అన్నారు. వివోలకు సహకరించాలని ఈనారి సిఆర్పీలకు పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. వారిని తాత్కాలికంగా నియమించడం జరుగుతుందని చెప్పారు. మహిళా సాధికారత లక్ష్యంగా పనిచేస్తామన్నారు. సర్ప్లో చాలా విభిన్నమైనటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాము. దానిలో ఒక ముఖ్యమైనటువంటి యాక్టివిటీ ఏంటంటే మనకి జిల్లాలో ఉండేటటువంటి లాస్ట్ మైల్ ఎస్హెచ్జి విమెన్ని కూడా రీచ్ అయ్యి సర్ప్ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే కొంత అదనపు సపోర్ట్ కూడా కావాల్సింది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దీనికి అనుకూలంగా ఈనారి సిఆర్పి అనేటటువంటి కొత్త స్ట్రాటజీని స్టార్ట్ చేసాం. అంటే మనకి లైవ్లీహుడ్ యాక్టివిటీస్ కానీ, ఐబీ యాక్టివిటీస్ కానీ, హెచ్ఆర్ యాక్టివిటీస్ కానీ, హెచ్డి యాక్టివిటీస్ కానీ చాలా పెద్ద మొత్తంలో చేస్తున్నాం. ఇలా చేసేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మన దగ్గర ఉండే విఓఏలు లేదు సీసీలు, ఏపీఎంలు వీళ్ళ స్ట్రెంగ్త్ సరిపోవటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడూ లేనట్టు ఈ ఆర్థిక సంవత్సరంలో మనం ఏం చేసాం, ఏసీఎల్పీ చేసాం. దాన్ని డిజిటల్ ఎంసీపీ లాగా కన్వర్ట్ చేసాం. అంటే ఏ మహిళకు ఏ టైంలో ఎంత డబ్బులు అవసరం అనేది ఆన్లైన్లో మనం ట్రాకింగ్ చేయగలుగుతున్నాం. సో వాళ్ళకి అవసరం మేరకు ఏ నెలల్లో అవసరమో అప్పుడే డబ్బులు ఇచ్చేసి ఇచ్చినటువంటి డబ్బులతో ఏ అసెట్ కొన్నారనేది కూడా ఆన్లైన్లో క్యాప్చర్ చేయబోతున్నాం. సో ఇదంతా ట్రాకింగ్ చేయాలనంటే పెద్ద ఎత్తున మనకి హ్యూమన్ క్యాపిటల్ అవసరం. అందుకని మనకి ఎప్పటి నుంచో ఉండేటటువంటి విఓఏలు కానీ, సిఆర్పీలు కానీ, మన సీసీలు కానీ, ఏపీఎంలు కానీ ఉన్నారు. వీళ్ళతో పాటు అదనంగా కొంత మనం హ్యూమన్ క్యాపిటల్ని డెవలప్ చేద్దామనే సదుద్దేశంతో సర్ప్ వాళ్ళ తాలూకా ఆదేశాల మేరకు, సర్ప్ సిఈఓ గారి తాలూకా ఆదేశాల మేరకు కొత్తగా ఈనారి సిఆర్పీలను కూడా కొంతమందిని తీసుకుంటున్నాం. వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగస్తులేం కాదు. ఎప్పుడైనా మనకు అవసరం అనుకుంటే ఒక 2 రోజులు 3 రోజులు వాళ్ళ తాలూకా సహాయాన్ని వాడుకుంటాము. ఆ విధంగా వాళ్ళు సహాయం చేసినందుకు కొంత నామినల్గా ఒక 300 రూపీస్ చొప్పున పర్ డే వాళ్ళకి పేమెంట్ కూడా ఇస్తాం. మహా అయితే నెలకు ఒక 4 రోజులు 5 రోజులు వాళ్ళకి పని ఉంటుంది, ఎప్పుడైనా మనకి విపరీతమైనటువంటి వర్క్ ఉండేటప్పుడు. సో దానికి ఎవరిని ఈఎన్ఆర్ఈగా తీసుకోవాలి, ఎవరిని సిఆర్పీగా తీసుకోవాలి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, ఎంతవరకు వాళ్ళతో పని చేయించుకోవాలి, ఒకవేళ సిఆర్పీలు ఈఎన్ఆర్ఈలు తీసుకున్నట్టయితే విఓఏల తాలూకా బాధ్యత ఏంటి, విఓఏలతో పాటు సీసీల తాలూకా బాధ్యత ఏంటి, వీటి మీద క్లియర్గా వాళ్ళకి ఒక శిక్షణ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకోవడంతో జిల్లా స్థాయిలో మొత్తం ఏపీఎంలు సీసీలను అందరినీ ఇన్వాల్వ్ చేసి శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహిస్తున్నాం. ఈ శిక్షణ అయిపోయిన వెంటనే ఇంటర్న్ వీళ్ళు ఏం చేస్తారంటే మండలాలకు వెళ్ళి ఈనారీల్ని సిఆర్పీలని సెలెక్ట్ చేసుకొని మనం చెప్పినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టి సెలెక్ట్ చేసుకొని వాళ్ళ తాలూకా విధులు ఏంటి అనేది క్లియర్గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. కూటమి ప్రభుత్వం తాజాగా జారీ చేసిన 492 జీవోను తక్షణమే రద్దు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఢాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ ఉత్తరాంధ్ర జోన్ ఇన్ఛార్జ్ పెదపెంకి శివప్రసాదరావు, మరో సీనియర్ నాయకులు భువనకృష్ణులు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 492 జీవో ద్వారా ఒక ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ భూమిని కేటాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం పూర్తిగా ప్రజా ప్రయోజనాలకు అలాగే బహుజనుల హక్కులకు వ్యతిరేకమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఆ భూములకు వెనక్కి తీసుకొని బహుజనులకు గృహ అవసరాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ నిర్ణయంపై పునఃసమీక్షించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అమోద పబ్లికేషన్స్ వారికి ఇప్పుడు 74 సెంట్లని పరదేశీపాలెంలో విశాఖపట్నం జిల్లాలో పరదేశీపాలెంలో కేటాయించడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అది ఉత్తరాంధ్ర ప్రజల భూమి, ఇది పేదలకు చెందిన భూమి, బహుజనులకు చెందిన భూమి. ఈ భూమిని ఇంతకుముందు ప్రభుత్వం రద్దు చేసింది, ఎకరా 50 సెంట్లను రద్దు చేసింది 2020లో. మరలా అమోద పబ్లికేషన్స్ అంటే ఆంధ్రజ్యోతి వారికి అది కేటాయించడం జరిగింది. మరి ఈరోజు విశాఖపట్నంలో ఆసుపత్రులు ఎన్నో ఉన్నాయి కట్టవలసినవి, అలాగే పాఠశాలలు ఉన్నాయి, సంక్షేమ పథకాలకు సంబంధించి పేదలకి, దళితులకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి ఇళ్ళ కోసం, భూముల కోసం ఎంతోమంది వేచి ఉన్నారు. మరి వాళ్ళకి భూములు కేటాయించకుండా ఈ కార్పొరేట్ సంస్థలకి ఈ ప్రభుత్వం కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే రకంగా ఉత్తరాంధ్రలోని ముఖ్యంగా విశాఖపట్నంలో అనేక భూములు కబ్జాకి గురవుతున్నాయి. మరి గత ప్రభుత్వంలో కబ్జాలు గురవుతున్న విషయాన్ని మనం గమనిస్తే మరి ఆ ప్రభుత్వానికి
ప్రజలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా అదే ప్రయత్నం చేసి తన వర్గీయులకి అందరికీ కూడాను ఈ రకంగా భూముల్ని కట్టబెట్టడం చాలా బాధాకరం. ఇది బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బందెల గౌతమ్ కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు అసలు మేమందరం కూడా ఒక శ్వేతపత్రాన్ని, ఈ ప్రభుత్వ భూముల మీద ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించాలని కోరుతున్నాం. బడాబాబులకి దారాదత్వం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి బహుజనులు ఎక్కువ మంది, ఇక్కడ బీసీలు ఎక్కువ శాతం, ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అంతా ఇక్కడ ఎక్కువ శాతంగా ఉన్న వాళ్ళకి ఎవరికీ భూములు లేవు. ఏదైతే ఈ దోపిడీ కులాలు పాలనలో ధనవంతులే ధనవంతులు అవుతున్నారు, దోపిడీ కులాలే దోపిడీ చేస్తున్నారు. వాళ్ళ విశాఖపట్నం మొత్తం సిటీలో ఉన్నటువంటి మొత్తం భూములు, భీములు కానీ, పెందుర్తి కానీ, అలాగే గాజువాక్ కానీ, మొత్తం సిటీకి ఆనుకొని ఉన్నటువంటి వందలాది వేలాది ఎకరాలు ఇవాళ బడాబాబులు మరి క్యాపిటలిస్టుల చేతుల్లోని ఇవాళ భూములన్నీ ఉన్నాయి. ఇది చాలా 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 విచారించాల్సిన విషయం. మనం ఓట్లేసి గెలిపించేంత వరకే, ఆ తర్వాత పాలనంతా బడాబాబులకే చేస్తున్నటువంటి. సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ అధికారి ఆనందరావు పేర్కొన్నారు. మహిళా ప్రాంగణంలోని జిల్లా సమైక్య సమావేశంలో డ్వాక్రా సంఘాల అధ్యక్షులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువుల వల్ల పంటలకు దిగుబడి వచ్చినప్పటికీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఆ విషయాన్ని గమనించాలని సూచించారు. రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించాల్సిన అవసరం స్వయం సహాయక సంఘాల సభ్యులకి ఉందని గుర్తు చేశారు. కంపోస్టులను తయారు చేసుకునేలా స్వయం సహాయక సంఘాలు కృషి చేయాలని సూచించారు. ఏంటంటే అదే యూరియా బ్యాగ్కి కట్టక పథకం ఉందని చెప్పిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ కూడా కడుతుంది, కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే, లేదండి వీళ్ళు ఎంత దిగుబడి రావాలో ఆ దిగుబడికి సరిపోయిన ఎరువులు వేయటం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎరువులు వేయొద్దు అంటం లేదు. ఏమంటుంది? ఎంత సరిపోతే అంతే వేయండి. నేను బయటికి ఒక కట్ట యూరియా, ఒక కట్ట డిఏపి, అమౌంట్ పొటాష్ కావాలి ఒక ఎకరానికి 3 సార్లు వేయడానికి. అలా వేస్తున్నారు. ఆలోచించండి, దీన్ని బట్టి మీరు ఊహించుకోండి మీరు ఎంత ఎక్కువ వాడుతున్నారు. దానివల్ల మీ నేలలు పాడైపోతున్నాయి. అల్టిమేట్ మన ఆరోగ్యం పాడైపోతుంది. ఏమన్నా చిన్న కిచెన్ గార్డెన్ అన్నా పెట్టుకుంటున్నావా? లేదు, పెట్టుకున్న చాలా తక్కువలో ఉన్నారు. నీ కుటుంబానికి సరిపోయిన కొన్ని కాయకూరలు, కొన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణ కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న బచావో సంగ్రామంకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుందని సిడబ్ల్యూసీ సభ్యులు ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. జగదాంబ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2 దశాబ్దాల కిందట మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఎంజీ నరేగా పథకాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా రాజ్యాంగబద్ధమైన పని హక్కుకు ప్రాణం పోస్తుందని గుర్తు చేశారు. పని హామీ, గ్యారంటీ వేతనాలు, జవాబుదారీతనంతో కూడిన ఈ పథకాన్ని మోడీ సర్కార్ తీసేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమని వాపోయారు. ఎంజీ నరేగా చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని కోరుతూ చేస్తున్న పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యూపీఏ గవర్నమెంట్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, 6 ఇండియా అలయన్స్ పార్టీస్ కామన్ మినిమం ప్రోగ్రాం ద్వారా తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆ పథకానికి ఈ పథకానికి ప్రధానమైనటువంటి మార్పు మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం. ఈ దేశ స్వాతంత్ర సముపార్జన కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి, ప్రపంచ దేశాలలో మార్టిన్ లూథర్ కింగ్ కానీ, మన వివిధ దేశాలకు సంబంధించినటువంటి అధినేతలు కానీ, ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 పైబడినటువంటి దేశాల్లో మహాత్మాగా పిలుచుకుని ఆ దేశంలో ఎంతో గౌరవం ఇచ్చి వారి యొక్క విగ్రహాలు పెట్టినటువంటి మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడం. గాంధీ గారి యొక్క ఆలోచన గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం.
గ్రామాల అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆకాంక్ష. స్వపరిపాలన, మనకు మనం పరిపాలన చేసుకోవడం, ఈ రెండు కీలకమైనటువంటి అంశాలతోటి ఆలోచించి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. చెన్నై షాపింగ్ మాల్ కార్మికులు పండగ బోనస్ కోసం రోడ్డెక్కారు. డాబా గార్డెన్స్ మాల్ ముందే ధర్నాకు దిగారు. పండగ బోనస్ తక్షణమే ఇవ్వాలని, మహిళా కార్మికులకు బ్రేక్ టైం ఇవ్వాలని నినాదాలు చేశారు. షాపింగ్ మాల్ ప్రారంభం నుంచి రోజుకు 12 గంటల పాటు డ్యూటీలు చేస్తున్నామని, అయినా యాజమాన్యం తమ ఇబ్బందులు పట్టించుకోవడం లేదని వర్కర్స్, ముఖ్యంగా మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. భోగికి బోనస్ ఇస్తామని చెప్పి అదుగో ఇదిగో అంటూ నెట్టుకొస్తున్నారని, యాజమాన్యం మీద నమ్మకం లేక ధర్నాకు దిగవలసి వచ్చిందని తెలిపారు. ఇక సమాచారం అందుకున్న 2 టౌన్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని యాజమాన్యంతోనూ కార్మికులతోనూ ఒకే సమయంలో చర్చలు జరిపారు. యాజమాన్యం మహిళా సిబ్బందికి బ్రేక్ టైం ఇచ్చేందుకు, అలాగే మొత్తం వర్కర్స్కు 2-3 రోజుల్లో బోనస్ ఇచ్చేందుకు అంగీకరించిందని పోలీస్ అధికారి తెలిపారు. 12,000కి నేను ఈరోజు 10,000 కోసం నేను నిరాశ చేస్తున్నాను. ఎందువల్లంటే నా పిల్లడు ప్రాబ్లంగా ఉంది. 10,000 పుట్టాలంటే 10 రూపాయలు వడ్డీ కావాలి. నేను కట్టే స్థితిలో లేను. నేను ఏడాలా నవ్వాలా పనికి వస్తున్నాను. నేను మా ఆయనతో నేను ఎంతో పోరాడుతున్నాను. 10,000 వస్తుంది నా పిల్లడు ఫీజు కట్టాలని. 10,000 ఈరోజు 10 రూపాయలు కూడా నా ఎంతో నిరాశ చెందే స్థితిలో ఉన్నాం. అలాంటిది పిల్లలకి మేము చదువుకోలేదు. నా పిల్లలు చదివించుకున్న అన్ని పోరాటంలోని రాత్రి 10:30కి వెళ్తాను నేను ఇంటికి. అందరిని అడగండి, 10:30కి వెళ్తాను. నేను వండుకొని నా పిల్లలకి 11 గంటలకు ఆడతాను. నేను వచ్చేదే నా పిల్లలు ఎదురు చూద్దాను. 10,000 నేను అడగాలంటే ఎంతో మందిని అడుగుతున్నాను. 10 రూపాయలు వడ్డీ కోసం నేను కట్టే స్థితిలో. ఈ 10 రూపాయలు పడితే అమ్మయ్యా అని గుండె మీద ధైర్యం వేసుకొని నాకు అప్పు లేదా అని అనిపిస్తుంది. కానీ ఈరోజు లేట్ చేశాను. 10 సంవత్సరాలు నేను చేశాను. బట్టి సరదాగానన్నా మా స్టాఫ్ బాగోవాలి, మా కన్స్ట్రక్షన్ బాగోవాలి. మా పునాది మా స్టాఫ్ వల్ల నిలబడాలి. మా స్టాఫ్ నువ్వుల్లోనే మా పునాది నిలబడుతుందని చూసే ఈ వైజాగ్ సిస్టమ్ అంటనా. ఈ చెన్నై మీలాటోళ్ళు ఇంకో 10 మంది హైదరాబాద్ నుంచి రప్పించుకుంటాం. మీలాటోళ్ళు ఎంతమందో ఏ ప్రాబ్లం లేదు. బట్ ఉన్నారు కదా, సార్కి ఒక అవకాశం ఇద్దామనేసి మేము కూడా అలాగే డ్యూటీ చేసుకుని వస్తున్నాం. మళ్ళీ అంటున్నారు ఇంకా 1వ తారీఖు మళ్ళీ నిన్న మీటింగ్ పెట్టి మీరేం బాధపడకండి అమ్మా, మీకు వస్తాయి, మేము సార్తో మాట్లాడము, మీకు ఫస్ట్ నుంచి వస్తాయని, బోనస్లు వస్తాయని చెప్తున్నారండి. కానీ వాళ్ళ మాటల మీద మాకు నమ్మకం లేదు. అసలు స్టాఫ్ అంటే 300 మంది ఉంటారండి, అందరూ వచ్చారండి. మేము వాళ్ళ మాటలు అలా చెప్తున్నారు కానీ మాకు వాళ్ళ మాటల మీద నమ్మకం లేదండి. మా హస్బెండ్ కూడా మీరు ఈరోజు రేపు అంటున్నారు, వాళ్ళ మాటలు నమ్మకం లేదు, పండుగలో వేయలేని రోజు ఇప్పుడు ఎలాగ వేస్తారని ఇంట్లో కూడా అంటున్నారండి. మీరు ఏంటండి వేయట్లేదు, మీరు నమ్మకం లేదు మానేయండి ఎందుకు అనేసి వీళ్ళకి చెప్తేనేమో 1వ తారీఖు దాకా చూడండి, అప్పుడు దాకా మేము వేస్తామో లేదా అని అంటున్నారండి. జిల్లాలోని 18,000 హెక్టార్లో మొక్కజొన్న సాగు జరుగుతుందని, 1000 హెక్టార్లో వరి పంటకు కూడా సాగు చేయడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఈరోజు తన కార్యాలయంలో ఆయన వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. మొక్కజొన్నకు, వరికి సంబంధించిన ఎరువులు వైద్య సేవా కేంద్రాల్లో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రైతులకు ఎవరికైనా ఎరువులు కావాల్సి వస్తే ఆర్ఎస్కేలకు సంప్రదించవలసి ఉంటుందని సూచించారు. రైతులు వ్యవసాయ శాఖ సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని సూచించారు. చెరువుల్లో నీటి శాతం పూర్తి స్థాయిలో ఉండడంతో వరి పంట సమృద్ధిగా పండే అవకాశం ఉందన్నారు. ఆ 89% వివిధ యొక్క పంటల సాగు మన జిల్లాలో జరిగిందండి. అనగా మన సాధారణ విస్తీర్ణం 59,661 హెక్టార్స్ కాగా ఇప్పటివరకు మనకు 51,378 హెక్టార్స్లో వివిధ పంటల సాగు జరిగిందండి. ముఖ్యంగా దీంట్లో మొక్కజొన్న ఎక్కువ సాగు జరిగిందన్నమాట. పోయిన సంవత్సరం మనం మొక్కజొన్న సాగు చూసుకున్నట్టయితే నియర్గా మన 18,000 హెక్టార్స్లో సాగు జరగగా, మరి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 23,000 హెక్టార్స్ వరకు కూడా మొక్కజొన్న సాగు అనేది మన జిల్లాలో జరిగిందండి. అదేవిధంగా వరి సాగు కూడా మనం పోయిన సంవత్సరం 1000 మాత్రమే సాగు జరగక ఈసారి ఒక 1800 హెక్టార్స్ వరకు కూడా వరి పంట సాగు అనేది జరుగుతూ ఉంది. అలాగే వివిధ పంటలు కూడా సాగు బాగా జరుగుతుందండి. అలాగే మొక్కజొన్న విషయం చూసుకున్నట్లయితే మరి జనవరి నెలాఖరు వరకు కూడా మొక్కజొన్న వేసే అలవాటు మన ప్రాంతంలో ఉన్న మూలంగా ఇంకా మొక్కజొన్న సాగు కూడా పెరిగే అవకాశం ఉందండి. సో మరి దేవుడి దయ వల్ల మనకి ఈసారి వర్షాలు బాగా పడడం, అవన్నీ కూడా చెరువులన్నీ కూడా నిండడం, చెరువుల్లో కూడా ప్రజెంట్ పరిస్థితి చూసుకున్నట్లయితే
నియర్గా మనకు 96% పూర్తి నీటితో అవి మనకి అక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా కనబడుతూ ఉన్నాయి. సో ఈ విధంగా మంచి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయండి. అలాగే మన దాల్వా లేదా రబీ వాతావరణం గమనించినట్లయితే పగలు ఎండవేడి అధికంగా ఉంటుంది, రాత్రి చలిగాలి అధికంగా ఉంటుంది. సో మంచి రబీ వాతావరణం ఇదనమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి పంటల యొక్క రాకడ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో మరి ఎరువుల విషయం చూసుకున్నట్టయితే మన జిల్లాకు సంబంధించి రబీ పంట కాలానికి మనకి 26,000 మెట్రిక్ టన్స్ అవసరం అండి. ఇప్పటివరకు కూడా 17,000 మెట్రిక్ టన్స్ మనకు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. మరి మిగతా ఎరువులు మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో వచ్చే పరిస్థితి ఉందన్నమాట అండి. సో ఈ ఎరువులకు సంబంధించిన ఏంటంటే నెలవారీ ప్రణాళిక ప్రకారం అవి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అలాట్ చేయబడి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకి జిల్లాకి చేరుతూ ఉంటాయి. దాని వరకు వస్తున్నాయి. అలాగే మరొక 2 రోజుల్లో స్పిక్ కంపెనీ నుంచి కూడా ఒక 800 నుంచి 900 మెట్రిక్ టన్స్ వచ్చే పరిస్థితి ఉందండి. అలాగే ఐపీఎల్ గంగవరం పోర్ట్ నుంచి కూడా మనకి 800 మెట్రిక్ టన్స్ అలాట్ చేయడం జరిగింది. అవి కూడా మనకి ఈరోజు ఇండియన్స్ ఆల్రెడీ పెట్టున్నామండి. అవి 2 రోజుల్లో మన జిల్లాకు చేరనున్నాయి. వందే మాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతున్నాయి. భారత నావికాదళం బ్యాండ్ కూడా ఈ వేడుకల్లో భాగమై సామూహిక గీతాలపన కార్యక్రమాల్లో దేశభక్తిని చాటుకుంది. అందులో భాగంగా తూర్పు నావికాదళం అధికారులు, సిబ్బంది బీచ్ రోడ్లోని కురుసురా సబ్మెరైన్ మ్యూజియం వద్ద వేడుకలు జరుపుకున్నారు. స్వాతంత్ర స్ఫూర్తిని నింపుతున్న ఈ చారిత్రక ఘట్టంలో ప్రదర్శించిన నేవీ బ్యాండ్ మేళా వీక్షించిన వారిలో దేశభక్తిని నింపింది. One of the first batch ICS officers at time when he was subsequently it became a binding force for with Vande Mataram. Let's అమాయక దళితులను అడ్డం పెట్టుకుని కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నారని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న ముంజేరు, చిరుకుపల్లి, మొదవలస గ్రామాల్లో దళితులు రెచ్చగొట్టి గ్రామాల్లో లేనిపోని నినాదాలను సృష్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముంజేరులో సమస్యాత్మకంగా ఉన్న కాలువ సమస్య నేటిది కాదని గత 15 ఏళ్లుగా వివాదం కొనసాగుతుందన్నారు. దీనిపై ఆ కాలువ నిర్మాణం కూడా దళిత కుటుంబానికి చెందిన వారే నిర్మాణం చేపట్టారన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం వివాదాలు సృష్టిస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చామని, దీనిపై సమగ్ర విచారణ చేసి గ్రామంలో ఎటువంటి వివాదాలు లేకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. క్లియర్ అవ్వడానికి అసలు సమస్య ఏంటో అన్నది మనకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి. అక్కడ ముంజేరు కాలువ సమస్య 15 ఏళ్ల నుంచి కొంతమంది రాజకీయం చేస్తున్నారు. దాన్ని అది రాజకీయం చేయకుండా ఈరోజు ప్రజలందరూ కలిసి మాట్లాడుకొని, అటు ఎస్సీ కాలనీ వాళ్ళు, ఇటు ఓసీబీసీ కాలనీల వాళ్ళు కలిపి మాట్లాడుకొని ఒక గ్రామ సభ పెట్టుకొని హైకోర్టు తీర్మానం ప్రకారం ఫాలో అయ్యి ఎస్టిమేట్లు చేయించుకొని అలాగే పంచాయతీ తీర్మానం కూడా ఇచ్చారు. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, నేను భోగాపురం జనరల్ బాడీ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ సర్పంచ్ గారు నన్ను నిలదీశారు. ఏమని, మీరు డబ్బులు ఇస్తే మీరు బిల్డింగ్ ట్యాక్సులు కట్టాలి మేడం, బిల్డింగ్ ట్యాక్సులు కడితే నేనేమో కాలువ నిర్మించుకుంటానని అతను అడిగారు. ఈ కాలువ నిర్మాణానికి నాకు అసలు సంబంధం లేదు. కాకపోతే అది పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత వాళ్ళు ఎస్టిమేట్ వేసుకొని ఏ డబ్బులతో అయితే ఖచ్చితంగా తక్కువ డబ్బులతో మనం ఎలా చేసుకుంటాం అన్నది చూసి వాళ్ళు ఆ కాలువ కట్టుకున్నారు. ఆ కాలువ నీరు ఎవరి ఇళ్లలోకి వెళ్ళట్లేదు, ఎస్సీ కాలనీ రోడ్ల మీదకి రావట్లేదు, అది ఖచ్చితంగా గడ్డలోకి వెళ్ళిపోతున్నది. ఇటువైపు అయితే ఇంకోవైపు కూడా దానికి ఆప్షన్ 1, ఆప్షన్ 2 2 ఆప్షన్లు ఉన్నాయి. ఆప్షన్ 2లోకి వెళ్తే అది ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, ప్లస్ ఆ కాలువ చాకరేవు గడ్డ దాకా రావాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. ఎందుకంటే అది కిలోమీటర్లు ఎక్కువ. దాన్ని బట్టి వాళ్ళు గ్రామ సభలో పెట్టుకొని పంచాయతీ తీర్మానం చేసుకున్న నిర్ణయం అది. నేను ఎప్పుడైతే కులం మతం ఎప్పుడు కూడా విభజించి నేను మాట్లాడను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన దిశానిర్దేశం అది.
వాళ్ళు బాధితులు నా దగ్గరికి వస్తే నేను పంపించానన్న వాదనను ఒకటి తీసుకొస్తున్నారు. బాధితులు అయితే నా దగ్గరికి రాలేదు. ఒకసారి వాళ్ళు వచ్చినప్పుడు నేను ఊళ్ళో లేను, రెండోసారి వాళ్ళు వచ్చినప్పుడు రాత్రి 10 గంటలకు వచ్చారు. అది సేఫ్టీ రీజన్సా వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను డ్రెస్ అన్ని మార్చేసుకొని ఉన్నాను కాబట్టి ఆ టైంలో నేనేమన్నానంటే మీరు పొద్దున్న 9 గంటలు 10 గంటలు ఆ టైంకి రండి, నేను ఖచ్చితంగా మీతో కూర్చొని మాట్లాడతాను అన్నాను. ఆ తర్వాత వాళ్ళు ఇంకా రావడం మానేశారు. నేను కబురు పెట్టాను కూడా రమ్మనమని, వాళ్ళు రావడానికి ఇష్టపడట్లేదు. ఈ కాలువని ఎవరైతే, నేనైతే ఇది దళితుల సమస్య అని కూడా అనుకోను, దీన్ని ఎవరో రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు అక్కడ టెంట్ వేసుకొని కూర్చోడానికి కూడా ఎవరెవరో డబ్బులు ఇస్తున్నారంటే అవన్నీ కూడా ఎవరెవరు డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అన్నది కూడా నా దృష్టికి వచ్చింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆ కాలువ కూడా ఎస్సీ కాలనీలో ఉన్న ఒక దళిత మహిళే కట్టింది. ఆవిడకే వెండర్షిప్ కూడా ఇచ్చారు అది కట్టడానికి. ఆవిడ కట్టారు ఆ కాలువని. వాళ్ళందరూ కలిసి నా దగ్గరికి వచ్చారు. ఏ రోడ్డు మీద అయితే ఈ కాలువ వెళ్తున్నదో ఆ రోడ్డు మీద ఉన్న ప్రజలందరూ కూడా నన్ను కలవడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఈ కాలువని దాటి ఆ రోడ్డు మీద పారుతున్న మురికి నీరుని దాటి వాళ్ళు లోపలికి వెళ్ళడం, అది భూగర్భ జలాలు పాడైపోవడం, ఇవన్నీ మేము పూర్తి చేసుకోగలం. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహగిరిపై కొలువై ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం ఏప్రిల్ 20న జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఉత్సవ ఏర్పాట్లు ఇతర అంశాలపై జిల్లా ఉన్నతాధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రాథమిక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత వైఫల్యాలను గుర్తు చేసుకుంటూ ఈసారి ఎలాంటి లోపాలు లేకుండా పగడ్బందీగా ఉత్సవాన్ని నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఆ ఏర్పాట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సమావేశంలో తెలియజేశారు. ఈ సమావేశంలోని పోలీస్ కమిషనర్ శంకభద్ర బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, సింహాచలం ఈవో ఎన్ సుజాత తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం సంబంధించిన ఏర్పాట్ల గురించి వివరిస్తారు సార్. అదేవిధంగా పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి మనము ఏ విధంగా మనము లెసన్స్ నేర్చుకోవచ్చు, ఎటువంటి తప్పులు జరిగినాయి, వాటిని ఏ విధంగా సరి చేసుకోవచ్చు అనేది కూడా సబ్సిక్వెంట్ గా చర్చించడం జరుగుతుంది సార్. సో ఈవో గారు మాట్లాడాక సిపి గారు వివరణ ఇస్తారు సార్. తర్వాత ఫ్రమ్ మై అబ్జర్వేషన్స్ అండ్ ఆల్సో అబ్జర్వేషన్స్ ఆఫ్ అదర్స్ మనం ప్రెసెంట్ చేయడం జరుగుతుంది సార్. తర్వాత మన ఇన్స్ట్రక్షన్స్ మేరకు we will prepare an minutes sir, and then we will give specific directions ఎవరు ఏ పని మనము ఈ రాబోయే కాలంలో కంప్లీట్ చేసుకోవాలని చేయడం జరుగుతుంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ గెజిటెడ్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏపీ లోక్సత్తా జిల్లా ప్రతినిధి విజయనగరం నియోజకవర్గ అధ్యక్షుడు అల్లంశెట్టి నాగభూషణం కోరారు. ఈ రోజు పెద్ద చెరువు గట్టున ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం కేంద్రంగా గత ఏడాది జనవరి 8న శంకుస్థాపన చేసి ఏడాది పూర్తయినప్పటికీ నేటికి కేంద్ర ప్రభుత్వం గెజిటెడ్ విడుదల చేయకపోవడంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడుతుందని, జోన్ ప్రకటించకపోతే పరిపాలన ఎలా సాగుతుందని, గడిచిన కొంతకాలం నుండి రాష్ట్రం నుండి నిధులు ఒరిస్సాకి తరలిపోతున్నాయని, పరిపాలనా సౌలభ్యం కోసం విఎంఆర్డీఏ ఏడెక్ బిల్డింగ్లో 6-7 ఫ్లోర్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఖాళీగా ఉంచారని, రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమైతే రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. రైల్వే బోర్డు పరీక్షలతో పాటు నియామకాలు మన రాష్ట్రంలోనే జరుగుతాయని, పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతుందని నాగభూషణం అన్నారు. జరుగుతుంది 2025 జనవరి 8వ తేదీన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. కానీ గెజెట్ ఇవ్వటం పోవటం వల్ల అసలు ఈ రైల్వే జోన్ పరిధి ఎంత, ఎన్ని కిలోమీటర్లు, ఇక్కడ ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏంటి, ఇది ఏది లేకపోవటం వల్ల తర్వాత ఇక్కడ ఉన్న సంపద అంతా కూడా ఒరిస్సాకి తరలిపోతుంది. ఈ రైల్వే జోన్లో కొత్త వలస ఒకటి, అలాగే అరకును కూడా ఈ రైల్వే జోన్లో కాకుండా ఒరిస్సాలో కలపడం వల్ల చాలా ఈ ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్ చాలా విధాలుగా నష్టపడుతుంది. ఇప్పటికే విజయనగరంలో అన్ని పరిశ్రమలు మూతపడి కనీసం ఒక 20-30 వేల మంది రోడ్లు పడి ఉన్నారు. ఈ రైల్వే జోన్ కానీ వేగంగా వచ్చినట్లయితే అందరికీ ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఈరోజు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన దీక్ష చేయడం జరిగింది. రైతుల పక్షాన పోరాడుతున్న రైతు సంఘం నాయకులు అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ను రద్దు చేసి ఆయన్ను విడుదల చేయాలని, మహాత్మా జాతీయ హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు.
ఈరోజు స్థానిక ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రజలు కార్మికులు కూలీల మీద అనేక ఇబ్బందులు పెడుతున్నారన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజల కోసం పోరాడుతున్న రైతు సంఘం అప్పలరాజుపై పీడీ యాక్ట్ పెట్టడం అన్యాయమన్నారు. అప్పలరాజుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీడీ యాక్ట్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పీడీ యాక్ట్ ఎత్తేసే వరకు పోరాడతామన్నారు. చంద్రబాబు మీద 24 కేసులు ఉన్నాయి. మంత్రుల మీద అనేక కేసులు ఉన్నాయి. వారి మీద ఎందుకు పీడీ యాక్ట్ పెట్టరని ప్రశ్నించారు. ఇటువంటి నిరంకుశ వైఖరి ఎంతకాలం ఉంటుందని హెచ్చరించారు. ఉపాధి హామీ చట్టం, ఈ చట్టాన్ని తీసుకొచ్చి కోట్లాది మంది పేద ప్రజలు కూలీలు ఈరోజు ఉపాధి పొందుతుంటే దానికి వస్తున్న హక్కులు చట్టపరంగా అప్పుడు చేస్తే యూపీఏ గవర్నమెంట్లో వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం సహకారంతో ఆ రోజు ఈ చట్టం చేసింది. ఈ చట్టంతో పాటు అటవీ హక్కుల చట్టం వచ్చింది, ఆర్టీఏ వచ్చింది. అనేక ప్రజలకు ఉపయోగకరమైన చట్టాలు ఆ వామపక్షాల మద్దతుతో వస్తే ఈ రోజుకి వచ్చేసరికి అది గాంధీ పేరు ఉంది కాబట్టి గాంధీ పేరు మార్చేసి ఇంకొకరి పేరు పెట్టి రామ్జీ పేరు పెట్టి ఈరోజు బీజేపీ తీసుకొచ్చింది. అంటే గాంధీ పేరు ఉండకూడదు, సరే గాంధీ పేరు ఉండకూడదు, కానీ ఆయన చేసిన చట్టంలో అప్పుడు వచ్చిన చట్టంలో తప్పులే ఉన్నాయి, ప్రజలకు ఉపయోగపడేదే ఉంది. కాబట్టి ఈరోజు పని హక్కు గ్యారంటీ అందులో ఉండాలని చెప్పేసి పెట్టారు. పని ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని పెట్టారు. ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని పెట్టారు. ఇవాళ 200 రోజులు పని కల్పించాలని, 600 రూపాయలు రోజుకి వేతనం ఉండాలని చెప్పేసి అడుగుతున్నాం. వేతనం పెంచలేదు, 200 పెంచలేదు. పైగా ఈరోజు చట్టం నిర్వీర్యం ఆ చట్టాన్ని పథకంగా మార్చి ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు. అందుకని దీని మీద కూడా ఉద్యమం ఆగదు. ఆ చట్టాన్ని వెనక్కి తీసుకొని పాత చట్టం ఏదైతే ఉందో, పాత హక్కులు ఏవైతే ఉందో ఉపాధి హామీకి అవి కొనసాగించాలని చెప్పేసి ఈవేళ దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. ఈ జిల్లాలో కూడా మొత్తం అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. నిన్న 18 నుండి రేపు 25 వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అన్ని కేంద్రాల్లో కూడా ఈ ఉపాధి హామీ చట్టం పాత చట్టమే కొనసాగించాలని, అది ఉంటే భద్రత ఉంటుందని, అది ఉంటే న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. ప్రజల విశ్వాసం కాబట్టి ఆ చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. అందుకని ప్రజల్ని ఈ పోరాటంలో భాగస్వాములు చేస్తూ ఆ ప్రజల్ని మమేకం చేస్తూ దీనికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీగా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గుర్తుకొస్తున్నాయి అనే పాట హీరో రవితేజకి సొంతం కాదు. ప్రతి ఒక్కరూ తమ తీపి గుర్తులకు గుర్తు చేసుకుని వస్తూనే ఉంటాయి. అలాంటి ఒక ఆత్మీయ కలయిక విజయనగరం పట్టణంలోని శిల్పారామంలో జరిగింది. నగరంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల కొత్త దేవర వీధి 1990 నుండి 97 వరకు 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదివిన విద్యార్థులు కులాలకు మతాలకు అతీతంగా ధనిక పేద అనే తారతమ్యం లేకుండా ఒకరి దగ్గర సమావేశం నిర్వహించుకున్నారు. అందరూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఆనందంగా డ్యాన్సులు వేసుకున్నారు. గ్రూప్ ఫోటోలు దిగి ఎంతో సంబరపడి చరిత్రలో మర్చిపోలేని రోజుగా అందరూ కలిసి విందును ఆరగించి ఒకరిని మరొకరు కలుసుకొని ఆనందం వ్యక్తపరుచుకున్నారు. ఎంయూపీ స్కూలు 1990-97 మధ్య కాలంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరమే కూడా ఈ ఆత్మీయ కలయికను ఏర్పాటు చేసుకున్నాము. ఇది చాలా సంతోషకరమైన విషయము. ఇప్పటి వరకు మీ అందరూ చూసుంటారు, హై స్కూలు, డిగ్రీ, ఇంటరు ఆత్మీయ కలయిక అనేది యూపీ స్కూలు నుంచి అందరూ ఒకరినొకరు కలుసుకోవాలని ఒకరికొకరికి అనుబంధం అనేది ఎంత ఆసక్తి బంధం అనేది ఎంత బలంగా ఉన్నదో ఈనాటి కార్యక్రమాన్ని చూస్తే తెలుస్తుంది. ఎంతో దూరం నుంచి కూడా వచ్చారండి అందరూ. మగవాళ్ళు అందరూ రావడం కన్నా ఆడవాళ్ళు, నా మిత్ర బృందం అంతా కూడా ఇక్కడ మీకు కనబడుతుంది. వీళ్ళంతా ఉత్సాహంగా వచ్చి పాల్గొన్నారు. వాళ్ళ ఒక సంక్రాంతి సంబరాలు ఎలా ఉంటాయో అలా ఉందండి ఈనాటి కార్యక్రమం. దీనికి మా కుటుంబాలంతా కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఇక్కడ పంపించినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదం తెలుపుకుంటూ, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య ప్రధాన కార్యకర్తలు, శిల్పకర్తలు రమ అండ్ రాఘవ వాళ్ళు మొదలుపెట్టిన కార్యక్రమం అనేది నేటికి 50 రోజుల్లోనే మీ అందరినీ కూడా కలవడం అనేది జరిగిందండి. చాలా తక్కువ టైంలో. ఇది చాలా శుభకరమైనటువంటి ఆలోచన. ఇటువంటి మా ఆత్మీయ కలయిక మాకు మాత్రమే కాదు, ఇలా మిగిలిన అందరూ కూడా కలిసి, అంటే కలవడం విడిపోవడం కాదండి, తర్వాత ఫ్యామిలీ సపోర్ట్గా ఉండాలి. ఒకరికొకరు కష్ట సుఖాల్లోని మేము ఉన్నాము అని మా వాళ్ళందరూ కూడా రోజు చెప్తూ ఉన్నారండి. పగలు రాత్రి అనేది మాకు తేడా లేకుండా మా వాట్సాప్లో వాళ్ళ మెసేజ్లు అనేది మాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరం సరోజన హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ తిరుపతిరావు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మంత్రి అనిత. దత్తత గ్రామాల్లో మెడికల్ క్యాంప్ నిర్వహించిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజరాజు. పేదరికం లేని సమాజమే P4 విధానమని లక్ష్మణి వెల్లడి. జిల్లాలో పరిశ్రమల నిర్మాణానికి భూ కేటాయింపు చేసిన అధికారులు. 2 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న మంత్రి కొండపల్లి. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.